ఎలా ఉన్నారు అని అడగడం అనేది చాలా కొత్త ప్రశ్న అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇంత స్టిల్ ఇంకా యంగ్‌గా అండ్ ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బావుంది. సార్ మొత్తానికి మీకు అల్లరి తగ్గించాను. ఎందుకంటే ఇక్కడ పక్కన గురువుగారు ఉన్నారు, ఎడిటర్ మోహన్ గారు. ఇప్పటికి మీరు గురువుగారంటే భయపడతారా సార్? అని కాదు, వాళ్ళ మీద ఉన్న గౌరవం. నేను ఎవరికి భయపడను, ఆ క్వశ్చనే లేదు. అంటే ఒక రకంగా బాబు మోహన్ గారే హిట్లర్ అనుకోవాలి మేము. పొలిటికల్లో హిట్లరే, సినిమాల్లో ఎంతటి వాడైనా వాట్ ఈస్ దిస్ అనేది. మరి మూవీస్‌లో సార్? అది నేను క్యారెక్టర్ ప్రకారంగా నటించాలి గనక, క్యారెక్టర్కి అనుగుణంగా నటించాలి గనక, క్యారెక్టర్ను పండించాలి గనక కొన్ని హద్దులు ఉంటాయి. సార్ మీరు ఆల్మోస్ట్ పాత 70 ఎరార్స్ బాగా ఉండేవి. 90స్‌లో మూవీస్ తీసి బాగా సక్సెస్‌ఫుల్‌గా వేల మూవీస్ తీశారు. ఇప్పుడు వస్తున్న ఈ రీ రిలీజ్ ట్రెండ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే అండి, ఒకళ్ళ గురించి వాళ్ళు అట్లా చేయొచ్చు నాకు ఇష్టం ఉండదు. నాకు నచ్చింది, నాకు సంబంధించిందే మాట్లాడటం నాకు ఇష్టం. అందుకని ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తీస్తున్నారు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నారు. కనుక నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. సార్ ఇంతకుముందు మీరు కమెడియన్గా చేశారు, మీతో పాటు కో యాక్టర్స్ ఉంటారు కదా, అందులో మీకు బాగా కంఫర్టబుల్గా అనిపించిన యాక్టర్? అయ్యో, అందరూ ఇప్పుడు ఫేవరెట్? కోవసర్లా ఉంది, బ్రహ్మాండం. జయలలిత బ్రహ్మాండం, సిల్క్ స్మిత బ్రహ్మాండం. ఎన్ని పాటలు, డిస్కో శాంతి ఎన్ని పాటలు. అట్లా అందరూ కోఆపరేట్ చేశారు, అందరూ నన్ను ప్రేమించారు, అభిమానించారు. అందుకని అందరితో కూడా ఫ్రెండ్లీగా చేయగలిగాను అన్ని రకాల క్యారెక్టర్స్. సో ఫైనల్గా ఇప్పుడు మీకు ఈ జనరేషన్లో కానీ మీకు యాజ్ అ కమెడియన్గా మీకు బాగా నచ్చిన ఫేవరెట్ కమెడియన్ ఎవరు? కనపడట్లేదు ఎవరు, బాబుమోహనే. అంటే వన్ అండ్ ఓన్లీ బాబు మోహన్ గారు అని అంటారు. బాబుమోహనే కనపడుతున్నాడు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనల్ కాకి పిల్ల కాకి ముద్దని, ఫైనల్గా హిట్లర్ రిలీజ్ గురించి హిట్లరు చాలా గొప్ప పిక్చర్ అండి. ఎందుకంటే నవరసాలు ఉన్న పిక్చర్. ఇప్పుడు నేను మామగారులో ఏదో అన్నా అనుకుంటూ చేసిన, కానీ ఈ సినిమాలో ఒక సెంటిమెంట్ క్యారెక్టర్. అలాగే చిరంజీవి గారు మంచి మంచి ఇక్కడికి దాకా టీషర్ట్లు, హాఫ్ టీషర్ట్లు వేసి అసలు ఎలా, అలాంటి ఆయన ఒక హాఫ్ షర్ట్ వేసుకొని నమ్రతగా బాగా చేశాడు చిరన్న. అసలు ఆ 2 పాటల్లో ఎరగదీశాడు. చిరన్న అంటే చిరన్నే అనిపించాడు. అందుకని గ్రేట్ మా చిరన్న. ఆ చిరన్న హిట్లర్ మళ్ళీ విజయ దుందుబి మోగించాలని నా ఆశ. ఆ భగవంతుని కోరుకుంటున్నాను.